తేజు, ఏం చేస్తున్నావు ఈరోజు? ఏం చేయమంటారు మరి? ట్రెడిషనల్గా డిఫరెంట్గా ఏమైనా చెయ్యి. అయితే ఆవు పులిహార చేయనా? ఓకే. పండగలకైనా ఫంక్షన్లకైనా ఈ ఆవు పులిహార రుచే వేరు కదా. అవును, ఎంత బిర్యానీలు తిన్నా ఈ పులిహార లెక్కే వేరు. ఈరోజు ఈ అయ్యంగార్ స్టైల్ పులిహార ఎలా చేసుకోవాలో చెప్పు. ముందుగా 200 గ్రామ్స్ చింతపండుని తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టి పాన్లో ఉడికించాలి. చింతపండు ఉడుకుతూ ఉండగా ఆ చింతపండు గుజ్జులో 2 స్పూన్ల బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా బెల్లం వేయడం వల్ల పులిహారకు మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని తరిగిన అల్లం ముక్కలు, పచ్చిశనగపప్పు, అలాగే వేరుశనగ గుళ్ళు వేసుకొని బాగా వేయించాలి. అవి వేగుతూ ఉండగానే మినపగుళ్ళు, కరివేపాకు, ఆవాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో జీడిపప్పు, జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా వేయించు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఈ పోపులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను వేయించిన పచ్చిమిర్చిని అలానే వదిలేసి దానిలోనే ఉడికించిన చింతపండు గుజ్జును వేసి మరొక 5 నిమిషాలు ఉడికిస్తున్నాను. ఇలా కన్సిస్టెన్సీ దగ్గర అవుతుండగా 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చివర్లో కొత్తిమీర వేసుకొని కాసేపు ఉడికిస్తే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు వేయించుకున్న పోపు దినుసులన్నిటిని ఆ చింతపండు గుజ్జులో వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేసేదే పులిహారకి అసలైన టేస్ట్ యాడ్ చేస్తుంది. ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన ఆ పేస్ట్ని కడాయిలో ఆయిల్ వేసి కాసేపు వేయించాలి. అందులోనే ఇంగువ, ఎండుమిర్చి వేసి బాగా వేయించాలి. 1 మినిటే వేయించు, లేదా చేదొచ్చేస్తుంది. ఇప్పుడు ఉడికించిన రైస్ కొంచెం కొంచెం తీసుకుంటూ లేయర్ బై లేయర్ చింతపండు గుజ్జు వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకు, ఒకేసారి కలిపేయచ్చు కదా. ఇలా లేయర్ బై లేయర్ వేయడం వల్ల రైస్ అంతటికి చింతపండు గుజ్జు కలిసి బాగా టేస్ట్ వస్తుంది. ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఇంగువ, ఆవు ముద్దని, ఎండుమిర్చిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకా అయిపోయిందా, తినేయడమేనా? ఆగండి. ఇప్పుడు చివర్లో కొత్తిమీర వేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టిన తర్వాత తింటే ఆ పులిహార రుచి కమ్మగా ఉంటుంది.